ఇండియన్ ఎకానమీ రేసు వరల్డ్ జీడిపిలో అంత ఉండకపోవచ్చు. అప్పుడు 16-17 ప్లేస్లో మన ఇండియా. నిరుద్యోగులుగా ఉన్నారు. ఒక ఇంబ్యాలెన్స్ని మ్యాచ్ చేసే వాళ్ళు లేక విజనరీ లీడర్స్ లేకుండా ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే 2005 అయినాక ఐ మెట్ ఆల్ లీడర్స్ ఫర్ ఆల్ విజనరీస్ అండి. ఎప్పుడు ఉండిందండి గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్స్? ఎప్పుడు ఉండిందండి అవకాశము? సార్ మీకు ఒక గజం స్థలం ఇస్తాను, మీకు వ్యాపారం చేయండి అనేవాడు ఎవడున్నాండి? మీరు భారతదేశం చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కోణంలో డిస్కషన్ ఎప్పుడు రాలేదు. అప్పుడు మనకు తెలిసిందంతా యూరోప్ అంటే అమెరికా ఇస్ నెంబర్ 1 అండి. అమెరికాలో ఉన్నవాడు గొప్పవాడు, మేమందరూ తక్కువ వాళ్ళని ఉంది. ఇట్స్ ఎ క్లియర్ సోషియో ఇంబ్యాలెన్స్ అండి. మనం ఏమంటే మీరు వాళ్ళు పెద్దవాళ్ళండి, డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్థికంగా వ్యాపారస్తునే, మనం అక్కడ ఒక ఉద్యోగం తీసుకోవాలనేవాడు. కానీ ఆ మరి నేను వ్యాపారం చేయాలని అనేవాళ్ళలో కొంచెం ముందులో నేను ఒకడు ఉంటానండి. సార్ 2002-2006లో నాకు తెలిసి ఇండియన్ జీడిపి వరల్డ్ వైడ్ 34 ర్యాంక్లో ఉండొచ్చేమో మేబీ. లేదా 175 ఉండిందండి. 170 వరల్డ్ ర్యాంక్లో ఇండియన్ జీడిపి. ఎంత పేదరికమైన దేశమే ఉండొచ్చు. అవునండి. మనకు సార్ వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫారిన్ ప్లేయర్స్. మరి ఈ రోజు ఇండియా చూసినట్లయితే వరల్డ్ గ్లోబల్ ర్యాంక్లో వీఆర్ ఎట్ 4th place అండ్ $14.19 trillion లో ఉంది. బట్ దట్ వాస్ నాట్ ద పీరియడ్ అండి. యు వుడ్ హావ్ సీన్ ఎ గ్రేట్ ఇండియన్ రెవల్యూషన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2009 అండి.